నమస్కారం అండి. యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి గారికి మరొక మహిళతో ఈ వయసులో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈయనకు ఒక సంతానం ఉంది అనే విధంగా గత 2 రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో ఈయన గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టినారు. ఇందులో ఒకవేళ ఆయన ఈ వయసులో చేసినాడా చేయలేదా అవన్నీ పూర్తి ఆధారాలు ఈ యొక్క ఛానల్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ఒకసారి మనం గమనిస్తే, వీళ్ళు ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్ అతని పేరు, అతను వచ్చేసి ఇతర దేశాలలో చదవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఇక్కడ భార్య గర్భవతి అయింది, ఆమె ఆ పుట్టిన సంతానానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక అపవాదు. ఈ అపవాదులో విజయసాయిరెడ్డి ఆ బిడ్డకు తండ్రి అని చెప్పి ఆయన వీళ్ళకు లెటర్ రాసినాడంట. ఆ లెటర్ ఆధారంగా వీళ్ళు డిబేట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ డిబేట్లో ఒక రిపోర్టరు, లక్ష్మి అనే రిపోర్టరు, తర్వాత రాయపాటి అరుణ జనసేన నాయకురాలు, మరి ఒక నాయకురాలు జనసేన నాయకురాలు, తర్వాత కొంతమంది వీళ్ళందరూ కలిసి మీరు మహిళలు అయి ఉండి సాటి మహిళను ఆ విధంగా ఆధారాలు లేకోకుండా ఎవరో ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ను బట్టి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి సంబంధం ఏ విధంగా అంటగడతారు? మీరు ఇదేనా మీరు యొక్క జర్నలిజం నేర్పించింది ఇదేనా మీకు పాఠం? అంటే మీరు మీ చేతిలో మీడియా ఉంటే ఎవరినైనా బయటికి వేయచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, ఏదైనా చూపించచ్చు. ఏ విధంగా అతను ఒక రాజకీయ హోదాలో ఉన్నాడు, ఒకవేళ అతన్ని విమర్శించే విధానంలో ఉంటే మీరు విమర్శించాలనుకుంటే పక్కా ఆధారాలతో ఏమన్నా మీ దగ్గర ఉంటే మీరు మాట్లాడినా దానికి అర్థం ఉంటుంది. మీరు చేసేదానికి ప్రతిగా ఆమె నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టుకొని ఒక మహిళ, ఆయన నాకు తండ్రి లాంటోడు, ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, ఆయనతో నాకు సంబంధం అంటగట్టడానికి మీకు ఏ విధంగా, అసలు మీరు మనుషులేనా అనే విధంగా ఆమె బాధపడి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇవి సాటి మహిళలై ఉండి మీరు ఈ విధంగా ఒక మహిళను మీడియా ముందు వివస్త్రను, అంటే క్యారెక్టర్లో వివస్త్రను చేసి మీరు మాట్లాడడం ఎంత మటుకు సమంజసం? ఇవన్నీ మొత్తం రాష్ట్రం అంతా చూడడం వల్ల ఒక్కసారి ఆ మహిళ ఏదైనా చేసుకొని జరగడానికి జరిగితే, ఆమె ఇప్పుడు భర్తతో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నాను, నేను జాబ్ చేసుకుంటున్నాను, 2 సార్లు నేను విజయసాయిరెడ్డిని ఉద్యోగపరంగా వచ్చి కలిసి మాట్లాడినంత మాత్రాన విజయసాయిరెడ్డికి నాకు సంబంధం అంటగడతారా అని చెప్పి ఆమె ఏడుస్తూ బాధపడుతుంటే, అది నిజముందో అబద్ధముందో అది మీరెవరు డిసైడ్ చేయలే, ఎవరేం డిసైడ్ చేయలే, దానికి డిసైడ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేటోళ్ళు మీరేం కాదు. అది అంత పెద్ద హార్ట్ మీరు చూపించి చేస్తున్నారంటే మీరు ఒక వ్యక్తిని డిగ్రేడ్ చేయాలని ఎంత పూనుకుంటే ఇవన్నీ మీరు ప్రచురితం చేస్తారు. ఒకవేళ ఇవన్నీ మీరు విజయసాయిరెడ్డి మీద టార్గెట్తో ఆ మహిళను ఉపయోగించి ఆ విధంగా చేయడం వల్ల పొరపాటున ఆ మహిళ ఏదైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ మహిళ ఫ్యామిలీకి కానీ 2 పిల్లలకు కానీ ఎవరు జవాబుదారీ? మొన్న రీసెంట్గా ఎవరో ఒకడు యూట్యూబరు ఒక తండ్రికి కూతురుకు మధ్య జరిగిన దాని గురించి ఇన్సిడెంట్ ఓవర్గా మాట్లాడాడని చెప్పి వాడిని బెంగళూరులో అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకొని వస్తే, మరి మీలాంటి వాళ్ళు మెయిన్ మీడియాలో కూర్చొని ఈ విధంగా సమాజానికి మెసేజ్ ఇస్తుంటే మీ మీద కేసులు పెట్టకుండా పోలీసులు ఇప్పుడు చోద్యం చూస్తున్నారా? ఇప్పుడుండే ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళల వంక చూస్తేనే కథ వేరే ఉంటుందని మాట్లాడిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విధంగా డిబేట్లు పెట్టి మీ యొక్క నాయకురాళ్ళే ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అవతల నిజంగా ఏమైనా తప్పు జరిగింటే, ఏదైనా చేసి ఉంటే మీరు దాన్ని టెలికాస్ట్ చేసినా ప్రజలకు చూపించినా దానికి అర్థం ఉంటుంది. ఇటువంటివన్నీ రాష్ట్రానికి ఉపయోగపడే సమస్యల గురించి మీరు ప్రచురితం చేయకోకుండా ఇల్లీగల్ అఫైర్సు ఇవన్నీ ఉన్నాయని చెప్పి రాష్ట్రానికి కొంచెం మీ వల్ల ఉపయోగమైన పరిస్థితే లేదు. ఇటువంటి ఛానల్స్ను పూర్తిగా బాయ్కాట్ చేయాలా, ఇటువంటి రిపోర్టర్ను కేసులు పెట్టి జైల్లో వేయాలా. అప్పుడు అర్థమవుతుంది మీడియా రిపోర్టర్లకు మీడియా సమాజం అంటే ఎట్లుండాలనేది.